అంత హైప్ లేదు ఉస్తాద్ భగత్ సింగ్ కి. బట్ ఎక్స్పెక్ట్ చేశాను నేను, ఇంకా ఫ్యాన్స్ బాగానే వస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశా. బట్ చూస్తుంటే మాత్రం అంతగానే ఏం లేదు. ఇక్కడ ఫ్యాన్స్ కన్నా ఎక్కువ పోలీసులు ఉన్నారు. మరి పోలీసులు కానీ మరి రికార్డ్స్ బ్రేక్ చెప్పిన ఒక డీసెంట్ కలెక్షన్ అయితే ఖచ్చితంగా వచ్చింది. హాయ్ బ్రో, మనం కేపీహెచ్బి నుంచి వస్తున్నాం. యాక్చువల్లీ మన నేటివ్ ఆంధ్ర, నెల్లూరు. మూవీ మీద ఎక్స్పెక్టేషన్ అంటే చాలా హై ఉన్నాయి యాక్చువల్లీ. ఎందుకంటే ఓజీలో పవన్ కళ్యాణ్ గారి మేనరిజం మిస్ అయ్యాం మేము. అది ఉస్తాద్ భగత్ సింగ్లో ఉంది. సో ఒకటే మేనరిజంకి రెండు తెలుగు రాష్ట్రాలు షేక్ అవుతాయి. అది పవన్ కళ్యాణ్ మేనరిజం, అది అందరికీ తెలుసు. అది ఓజీలో మేము చాలా మిస్ అయ్యాం. దాన్ని ఉస్తాద్ భగత్ సింగ్లో హరిశంకర్ గారు తీసుకుని వచ్చారు. ఆ ఒక్క మేనరిజం కోసం నేను థియేటర్కి వెళ్తున్నా, అంతే. అండ్ జబర్దస్త్ టీమ్ని కూడా, సారీ, పోలీస్ స్టేషన్ టీంలో, సీన్లో యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టీమ్ని కూడా తీసుకొచ్చినట్టున్నారు. సో గబ్బర్ సింగ్ టీమ్ని తీసుకొచ్చారు. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ క్యామియో ఆల్సో. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా కామెడీ ఉంది, లవ్ ఉంది, యాక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో దే ఆర్ కవరింగ్ ఆల్ జనర్స్. సో యాజ్ ఏ ఫ్యాన్స్గా మేము చాలా బాధపడతాం. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత ఏ సినిమాస్ లైన్లో ఉన్నాయో కూడా తెలియదు, దేనికి ఫిక్స్ అయ్యారో కూడా తెలియదు. సో మాకు తెలిసి ఇదే మా లాస్ట్ సినిమా. సో ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ కన్ఫర్మ్ యెట్, రైట్? సో అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేయాలి. పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా లేకపోతే లేదంటే డల్ గా ఉంటుందా సినిమా? అది చూడాలండి ఖచ్చితంగా. లైక్ అంత హైప్ లేదు ఉస్తాద్ భగత్ సింగ్ కి. బట్ ట్రైలర్ అండ్ ఏదైతే ట్రైలర్ టీజ్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ కానీ, లైక్ కాలరే ఎత్తరా అండ్ ఇంకోటి కళ్యాణ్ బాబు డ్యాన్స్ చేశారు కదా, ఆ సాంగ్ రెండు బాగా హిట్ అయ్యాయి. డ్యాన్స్ సాంగ్స్ రెండు. సో పవన్ కళ్యాణ్ ఎప్పుడు డ్యాన్స్ చేయలేదండి. సో అది చాలామంది అంటూ ఉంటారు. ఆ లోటు ఉస్తాద్ భగత్ సింగ్లో అస్సలు లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా డ్యాన్స్ చేశారు. అది అందరూ చూశారు, అందరూ ఎంజాయ్ చేస్తారు కూడా. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్ ఆల్సో. హాయ్ బ్రో, హాయ్. ఎక్కడికి వచ్చారు? అది కర్నూలు. అంటే ఈవెంట్ కోసం వచ్చారా? లేదు, ఇక్కడే జాబ్ చేస్తాను. సో ఎట్లా ఉండబోతుంది గబ్బర్ సింగ్ తర్వాత పోలీస్ గెటప్లో పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండబోతుంది? మేబీ ఓజీ చూసాక ఇక్కడ కొంచెం కంబ్యాక్ ఇంకా వచ్చినట్లున్నది బ్రో. అందుకోసమే వచ్చాం, చూద్దాం కంపల్సరీ అనేసి. సో ఎట్లా ఉండబోతుంది? ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి మూవీ పైన? కొత్తగా కనిపిస్తున్నాయి బ్రో, ఎక్స్ప్రెషన్ మాత్రం సూపర్గా అనిపిస్తున్నాయి. అందుకోసం చూద్దాం అనేసి వచ్చినాం మేమైతే. ఇప్పటి దగ్గర వెళ్ళిపోయినా టీజర్స్ కానీ సాంగ్స్ కానీ ఎలా అనిపించాయి? సాంగ్స్ అయితే డ్యాన్స్ కొత్తగా కనిపిస్తుంది కదా బ్రో, ఎప్పుడు చేయలేదు డ్యాన్స్. అందుకోసం ఎక్స్ప్రెషన్ కోసం చూడాలి. అది కాక మాకు డిప్యూటీ సీఎం, అందుకోసమే ఎక్స్ప్రెషన్ కోసం వచ్చినాం మేమైతే. పుష్ప రేంజ్ లో ఉంటది అంటున్నారు, మరి పుష్ప రేంజ్ లో ఉంటుంది చాలా మంది కలెక్షన్స్ గురించి మీరేం చెప్తారు? ఒకరిపైన డిపెండ్ అవ్వం బ్రో. మేము ఎలా అంటే ఆయన కనిపిస్తే చాలు స్క్రీన్ పైన, మేమైతే ఎంజాయ్ చేస్తాం. అది థియేటర్లో ఎలా ఉండబోతుంది పవన్ ఎంట్రీతో? వెళ్ళిపోతాయి బ్రో, అంతే. లాస్ట్ ఇంకా. సో ఇదే లాస్ట్ కాబోతుంది అంటున్నారు పవన్ కళ్యాణ్. లేదు బ్రో, అది కంటిన్యూ చేస్తాడు ఆయన. మాకు సీఎంతో పాటు ఆయన కంటిన్యూ చేస్తాడని మాకు తెలిసింది కాబట్టి. అంటే పోలీస్ గెటప్ లో కామన్ గా మనం చూస్తూనే ఉంటాం పవన్ కళ్యాణ్ గారిని. మరి ఈ సినిమాలో పోలీస్ గెటప్ ఎట్లాంటి కీ రోల్ ఇచ్చారు అనుకోవచ్చు? హీరో గబ్బర్ సింగ్ తర్వాత కంబ్యాక్ పోలీస్ అని. ఇంకా ఓకే, మరి ఓజీ వాటికి ఏం లేదంటారా? అంతా ఓజీకి దానికి సంబంధమే లేదు, కానీ కంబ్యాక్ ఓజీతో వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా సూపర్ అవుతుంది అనుకుంటున్నాం మేమైతే. పొలిటికల్ సీన్స్ ఏమైనా ఉండొచ్చా? మ్యాక్సిమం, ఎందుకంటే కంపల్సరీగా పొలిటికల్ పెడితేనే ఇక్కడ హవా నడుస్తుంది. లాస్ట్ టైం అమ్మ గ్రామం డ్యాన్స్ పెట్టారు, డైలాగ్స్ పెట్టారు. మరి ఈ మూవీలో ఉండొచ్చు నడుస్తారు కంపల్సరీగా. నడవంది అయితే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అయితే కంపల్సరీగా నడుస్తుంది. అక్కడ ఉంటేనే ఆయన మరి లేదు ఇందులో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏది అంటున్నారు, డైరెక్టరే అంటున్నారు. మరి మీరు ఉందా అంటారు? ఏమంటారు? చూసేంత వరకు ఎవరు చెప్పలేం కదా. ఓకే, ఓవరాల్ గా సినిమా నుంచి ఒక మెసేజ్ వస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ వచ్చే మెసేజ్ సొసైటీకి యూజ్ అవుతుందా, ఆయన కెరియర్ కి యూజ్ అవుతుందా? మాక్సిమం 99% సొసైటీకే యూజ్ అవుతుంది. ఎందుకు ఆయన కెరియర్ కి యూజ్ చేసుకోవచ్చు కదా? ఆయన కెరియర్ యూజ్ చేసుకునేవాడు అయితే మేము ఆంధ్రాలో ఆయన చూసిన వేరే ఉంటుంది, మీరు ఇక్కడ చూసింది వేరే ఉండొచ్చు కదా, మేము చూసింది వేరే ఉన్నది. ఆయన ఇదే లాస్ట్ మూవీ అంటే మీ ఫీలింగ్ ఏంటి? ఉండదు బ్రో, మేమైతే తట్టుకోము. అదైతే కంపల్సరీ మాకు కావాలని కోరుకుంటాం. ఒక డైలాగ్ చెప్పు, మీకు నచ్చిన సినిమాలో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదైనా సరే మీకు నచ్చిన డైలాగ్ లేవు నువ్వు జస్ట్. ఎట్లా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి సినిమా? ట్రైలర్, పోస్టర్స్ అవన్నీ చూసారు కదా, మీ ఇన్నర్ ఫీలింగ్? నేనైతే బాగానే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇక్కడ చూసినట్లయితే అంతగానో మేము బజ్ లేదు. ఎక్స్పెక్ట్ చేశాను నేను, ఇంకా ఫ్యాన్స్ బాగానే వస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశా. బట్ చూస్తుంటే మాత్రం అంతగానే ఏం లేదు. ఇక్కడ ఫ్యాన్స్ కన్నా ఎక్కువ పోలీసులు ఉన్నారు. మరి పోలీసులు కానీ
అట్లా ఫ్యాన్స్ లాగా వచ్చారో అర్థం కావట్లేదు. ఎందుకు మరి ఫ్యాన్స్ తగ్గారంటారు మరి చెప్పండి. చెప్పలేము బ్రదర్ ఎందుకంటే మనం ఏం చెప్పగలుగుతాం. సో లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఈవెంట్ అంటే చాలా మంది గేట్ దూకి కొట్టుకునేవారు. అవునవును, ఓజీ చూసాం కదా, ఓజీ కూడా చాలా హైప్ ఉండేది, బాగా జరిగింది. కానీ ఇప్పుడు మరి సినిమా ప్రాబ్లమో డైరెక్టర్ ప్రాబ్లమో లేదంటే హైప్ ప్రాబ్లమో తెలియదు, కానీ ఫ్యాన్స్ అయితే అంతగానం లేరు. మీ ఎక్స్పెక్టేషన్స్ సినిమా రిలీజ్ అవుతుందని అనుకుంటున్నారా? ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ సినిమా రిలీజ్ అయ్యేంత ఉంది అని అనుకుంటున్నారా? అవునండి, మరి సినిమా రిలీజ్ వరకు అయితే బాగానే హైప్ వస్తుంది అనుకుంటున్నాను. మరి సినిమా టీమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా ఏదైనా. సో గబ్బర్ సింగ్ తర్వాత పోలీస్ యూనిఫామ్ లో రాబోతున్నారు ఫైర్ గా. వచ్చింది కదండి, భీమ్లా నాయక్ కూడా వచ్చింది కదా. అంటే ఈ మూవీలో అంటే అది సేమ్ గెటప్స్ ఉంటాయి కదా. ఓకే, హరీష్ శంకర్ అంటే ఓకే ఉంటుంది, లేని హైప్ అయితే ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగానే ఉంటాయి ఫ్యాన్స్ కి, చూడాలి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటేనే ఆ మూవీ కొంచెం డిసప్పాయింట్ చేస్తుందని చెప్పి చాలా రూమర్స్ ఉన్నాయి. అవును, అది కూడా నిజమే అనుకోవాలి. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత లేకపోతే హైప్ మళ్ళా అట్లా జరిగింది. ఓకే, ఓవరాల్ గా ఫ్యాన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు సినిమా గురించి? ఫ్యాన్స్ అందరు రావాలి, మహేష్ బాబు ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని కాకుండా అందరు వచ్చి మన తెలుగు ఫిలిం కాబట్టి సక్సెస్ చేయాలి. అందరం ఒకే మాట మీద కలెక్షన్ ఎంత వరకు అంటారు? పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్ట్ చేయలేమండి కలెక్షన్స్ అంటే. పవన్ కళ్యాణ్ పొలిటికల్ వెళ్ళినాక ఏమైనా ఫ్యాన్స్ తగ్గారంటారా? నాకు తెలియదండి, నేను మాట్లాడను చాలా. సినిమా అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ట్రైలర్ చూసాం మనం, ట్రైలర్ అనేది చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ చాలా బాగా చూపించారు, ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ రీచ్ అవుతుంది అనుకుంటున్నా. హరీష్ శంకర్ని మనం చూసాము, ఎలా గబ్బర్ సింగ్ ఎలా తీశారో దానికి మించి ఉండకపోయినా దానికి తగ్గట్టు ఉండిద్ది, జనాల మనసు గెలుచుకునేది, చాలా బాగా ఆడిద్ది అనుకుంటున్నాం. అంటే ఇంతవరకు పవన్ కళ్యాణ్ పోలీస్ గెటప్ లో ఆల్రెడీ చూసాం. సో ఇది రొటీన్ అని చెప్పేసి అంటున్నారు, మరి దాని గురించి ఏమంటారు? చెప్తున్నారు, కానీ సినిమా చూసేదానికి మనకి ఎలా ఉండేదో తెలియదు కదా. ఆ ట్రైలర్లో అయితే బాగానే చూపించారు, చాలా వేరియేషన్ చూపించారు, చాలా గెటప్స్ చూపించారు, స్టైలిష్ కూడా బాగా చేశారు. సో అలానే ఇప్పుడు మనం సినిమా చూసేదాకా మనం చెప్పలేం ఎలా ఉండేదో. సినిమా ట్రైలర్ చూసాం కాబట్టి ట్రైలర్లో అయితే చాలా వేరియేషన్ చూపించారు, ఆ వేరియేషన్ తగ్గట్టు సినిమాలో కూడా ఉండిద్ది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలానే సినిమా కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. నాకు అన్ని బాగానే నచ్చినాయి. ఆరా బాగుంది, అంటే ఒకదానికి మించి ఒకటి. కాలర్ కూడా బాగుంది, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అన్ని సాంగ్స్, చాలా డిఫరెంట్గా ఉన్నాయి సాంగ్స్. న్యాచురల్గా లేకుండా కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు దేవిశ్రీ ప్రసాద్. అంటే ఇప్పుడు పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అనుకోవచ్చా సినిమా? రికార్డ్స్ బ్రేక్ చేసేది అని చెప్పలేం, కానీ ఒక స్టాండర్డ్స్ అయితే వెళ్తుంది. లైక్ ఒక 80 crores అలా రీచ్ అవుతుంది అనుకుంటున్నాం ఫస్ట్ డే. మరి రికార్డ్స్ బ్రేక్ చెప్పైనా ఒక డీసెంట్ కలెక్షన్ అయితే ఖచ్చితంగా వచ్చింది. ఓజీ ఫస్ట్ రికార్డ్ బ్రేక్ చేస్తుందని చెప్పలేము, బట్ ఫస్ట్ ట్రై చేస్తుంది. అంటే శ్రీలీల గారు మహేష్ బాబు గారితో చేసినప్పుడు కూడా ఏజ్ డిఫరెన్స్ అనేది చాలా మంది అన్నారు. అట్లా అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారితో. అలా చూస్తే చాలా సినిమాలు ఉంటాయి ఏజ్ డిఫరెన్స్, అలా మ్యాచ్ చేయలేం మనం. అంటే యాజ్ ద డైరెక్టర్ రిక్వైర్మెంట్స్ వాళ్ళు తీసుకుంటారు, యాక్టర్స్ని ఇంకా అది మనం జడ్జ్ చేయలేం. వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి వాళ్ళు చూసి క్యారెక్టర్ వాళ్ళ ఎసెసెస్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు కదా రిక్వైర్మెంట్స్, వాళ్ళకి నచ్చిన వాళ్ళు